నమస్కారము. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఇయరు, నోసు, త్రోట్ అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, వినికిడి సమస్యలకి, అలాగే వర్టిగో అండ్ టినిటస్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేజర్ మిషన్సు, కోయాబులేటర్ మిషన్సు, మైక్రో డెబ్రైడర్ మిషన్సు, అలాగే ఎండోస్కోపిక్ నేసల్ సర్జరీసు, మైక్రో ఇయర్ సర్జరీసు, వాయిస్ ప్రాబ్లమ్స్కి మైక్రో లెరెంజియల్ సర్జరీసు, అలానే థైరోప్లాస్టిక్ సర్జరీసు, ఇవి అన్నీ కూడా ఇక్కడ మనకి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్లో జలుబు సమస్య చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లల్లో ముక్కులమ్మిటి కారటం, ముక్కు మూసుపోవటం, గొంతు నొప్పి అనటం, అలానే మౌత్ బ్రీతింగు, స్నోరింగు ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది పేరెంట్స్ అంటుంటారు అనమాట, కొంచెం ఎండాకాలం వస్తే బాగానే ఉందండి, కానీ చలికాలం వచ్చిందంటే ఇక రెగ్యులర్గా జలుబు, రెగ్యులర్గా జ్వరం వస్తూ ఉంటుంది. పిల్లల్ని వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. మందులు వాడుతున్నాము, వాడంలోనే తగ్గుతుంది, మళ్ళీ 10-15 రోజులకు మళ్ళీ రికరెన్స్ వస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ అండి. పిల్లల్లో చాలామందిలో ఈ టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ చాలా కామన్గా ఉంటుంది. ఇవాళ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో చూసినట్లయితే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వలన ఈ చలికాలం, వర్షాకాలంలో ఈ పొల్యూషన్తో పాటు ఇప్పుడు మనకు సొసైటీలో వైరల్ ఇన్ఫెక్షన్ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మేబీ అర్బన్ ఏరియాస్లో మనం ఓవర్ క్రౌడెడ్ అంటే అపార్ట్మెంట్లో ఉండటం వల్ల కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి ఈ టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దీన్ని మనం సింపుల్గా డయాగ్నోజ్ చేసుకోవచ్చు. నోరు తెరిచినట్లయితే పిల్లల్లో టాన్సిల్స్ నేలకు పక్కన గుబ్బలుగా కనిపిస్తుంటాయి. అలానే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా ఎంత సైజు ఎక్కువ ఉంది, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందని తెలుసుకోవచ్చు. అలానే ఎక్స్రేలో కూడా మనకు తెలుస్తుందండి. పిల్లల్లో ఎవరికైతే ఎడినాయిడ్, టాన్సిల్, హైపర్ట్రోఫీ ఉండి ప్రాబ్లం రెగ్యులర్గా వస్తుందో చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, దీన్ని ఎట్ట తగ్గించుకోవాలండి, దీనికి కారణాలు ఏంటని. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో మార్పులే ఎక్కువ ఉండటం అంటే పొల్యూషన్ ఎక్కువ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వలన వాటిని మందులతో కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ఎక్కువ మంది పిల్లలకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చాలామంది పేరెంట్స్కి నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఆపరేషన్ వల్ల మనకి ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వీటి వల్ల నష్టం ఏమన్నా ఉందా అని. ఎలాంటి నష్టం లేదండి. టాన్సిల్, ఎడినాయిడ్ సర్జరీ చేయటం వలన పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా మంచిగా అయిపోయిద్ది. ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటారు, మంచిగా నిద్రపోతారు. డే అంతా కూడా స్కూల్ యాక్టివిటీస్లో అనుకోండి, స్పోర్ట్స్ యాక్టివిటీలు అనుకోండి, అలానే సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామందిలో గ్రోత్ సరిగా ఉండదు. పిల్లలు చాలా వీక్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా ఉంటారు. బికాజ్ వాళ్ళకి రాత్రిపూట స్లీప్ డీప్గా ఉండదన్నమాట. అలానే డే టైం కూడా ముక్కులన్నీ మూసిపోయి ముక్కుల మీద కారుతా బాగా డిస్కంఫర్ట్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళలో మనం ఎడినాయిడ్, టాన్సిల్ ఆపరేషన్ చేసి వాటిని తీసేసినట్లయితే పిల్లల్లో బ్రీతింగ్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. దీనివల్ల ఎలాంటి నెగటివ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి లేవు. మనం ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిగా ఇన్ఫెక్షన్ కానీ బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది, రేర్గా, అది కూడా చాలా తక్కువ అండి. వాటిని కూడా మనం మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు. సో పేరెంట్స్ ఎవరికైనా వాళ్ళ పిల్లలకు కనుక ఈ టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఎలాంటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం మెడిసిన్స్ ఇస్తే కొంతమందితో తగ్గిపోయిద్ది. మెడిసిన్స్తో తగ్గనట్లయితే వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళని పూర్తిగా క్యూర్ చేయొచ్చు. ఇలా మీకు ఎవరికైనా పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, వాయిస్ ప్రాబ్లం ఉన్నా, ఎస్పెషల్లీ ముక్కు మూసిపోతున్నా, మౌత్ బ్రీతింగ్ ఉన్నా, స్నోరింగ్ ఉన్నా, అలానే గొంతు నొప్పి ఎక్కువ సార్లు వస్తున్నా, ఈ బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి వాళ్ళకి జనరల్ యాక్టివిటీస్ తక్కువ ఉన్నా, అంటే వాళ్ళు ఎక్కువ ఆటలాడుకోలేరు, చదువుకోలేరు, డే అంతా డల్గా ఉన్నా, అలాంటి వాళ్ళు హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఎండోస్కోపీ విధానం ద్వారా కోయాబులేటర్తో ఎడినాయిడ్ సర్జరీ, అలాగే టాన్సిల్ సర్జరీ చేసి ఆ వ్యాధిని పూర్తిగా తీసేస్తారు. పిల్లలు చాలా హెల్తీగా గ్రో అవుతారు.